బాబ్జీ ఏం చేస్తుంటాడు? వాడు సీజన్ లేని బిజినెస్ చేస్తూ ఉంటాడు. సీజన్ లేని బిజినెస్. అదేం బిజినెస్ అబ్బా? మనిషి ఎట్టుంటాడు చెప్తారా? వాడు పొట్టిగా చిలకడ దుంపలా ఉంటాడండి. పొట్టిగా ఉండి సీజన్ లేని బిజినెస్ చేస్తాడా? ఎవరబ్బా? తెలీదా? తెలీదండి. సర్లే నేనే వెతుక్కుంటానండి. నా బ్యాగ్ ఏదండి? బాబ్జీ నువ్వా? నేనే. ఏంట్రా ఈ పని? అబ్బే ఏం లేదు, జస్ట్ తమాషా చేశానంతే. ఈ బ్యాగ్ నీదని తెలిసే నువ్వు చూస్తావా లేదా అని దాన్ని తీసుకుని పరిగెట్టుకుంటే ఇక్కడికి వచ్చేసా. పిచ్చి పిచ్చి వేషాలేకు. ఏంటే ఇది నా బ్యాగ్ అని తెలిసి తీసుకొచ్చావా? నువ్వు మరీ అంత స్ట్రైట్ గా అడిగితే ఎలాగమ్మా? మనలో మాట, ఈ సిటీలో సీజన్లెస్ బిజినెస్ ఇదే. అంటే నువ్వు దొంగవా? ఏ దొరని ఎప్పుడైనా చెప్పానా? ఎందుకలా మాట్లాడతావు? అయినా రోడ్డు మీద డీటెయిల్స్ ఎందుకు? ఇంటికి వెళ్తాం పద. ఇదే బాసు మన ప్యాలెస్. ఏంట్రా ఇది? గదా గోడౌనా? గోడౌన్ లాంటి గది. ఇంకా చూపిస్తాను రావయ్య. ఏంట్రా ఇది మంగళ షాప్ చైర్లా ఉంది. చైర్లా ఉంటావేంట్రా? మంగళ షాప్ లో చైరు. ఆల్ ఇండియా హెయిర్ కటింగ్ సెల్ ఉంది. అది ఇక్కడికి ఎలా వచ్చింది? అది రాలా, బుజ్జిముండ బాగుంది కదా అని నేనే తీసుకొచ్చి. అది సరే గాని బాసు, చెప్పా పెట్టుకుంటే సడన్ గా సిటీకి వచ్చావేంటి? ఎందుకేంట్రా? అంజలితో నా పెళ్లి విషయం వాళ్ళ నాన్నతో మాట్లాడదామని. నిన్ను చూస్తే నా జాలేస్తుందిరా. నా ఇంట్లో నేనే దొంగతనం చేసుకున్నట్టు నీ పెళ్లి నువ్వే జడగొట్టుకున్నావు. ఇప్పుడు నానా తిప్పలు పడుతున్నావు. జాలిపడి చాలు గాని అసలు అంజలిని ఎలా కలవాలో ఆలోచించాలిరా. అంత ఆలోచించాల్సిందే ఉందిరా. డైరెక్ట్ గా మాట్లాడమే. థ్యాంక్స్. ఆ విషయం మాకు తెలియదు కాదు. అంజలిని కలవడానికి కాదు కదా, కనీసం మాట్లాడడానికి చూడడానికి కూడా వీర్లేదని మా మావయ్య నన్ను బయటికి పంపించాడు. ఓహో, అయితే ఫోన్ లో మాట్లాడు. ఫెంటాస్టిక్. ఈ ఐడియా బాగుంది. హలో హలో, ఒకసారి అంజలితో మాట్లాడొచ్చండి. ఎవరితో అండి? అంజలితో అండి. అంజలితోనా? లైన్ లో ఉండండి. అలాగే అండి. లైన్ లో ఉన్నారా? ఇది ఏమైనా కొనుక్కొచ్చిన ఫోన్ అనుకున్నావా? కొట్టుకొచ్చిన ఫోను. ఇదిగో దీనికి లైన్లు వైర్లు ఉండవు. పెట్టక్కడ స్నానం చేసి రెడీగా ఉండు. నేను టిఫిన్ కొట్టుకొస్తా. అంటే టిఫిన్ కూడా కొట్టుకొస్తావా? టిఫిన్, డిన్నర్, లంచ్ అన్ని కొట్టుకురావడం మన పని. హలో 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 అంజలి, నేను కుమార్ని మాట్లాడుతున్నాను. హలో, ఏంటి మొహంతో డల్గా పెట్టావు? అంజలి ఫోన్ పెట్టేసిందా? అలా గడ్డం కిక్కుంటూ ఆలోచించే ప్రయోజనం ఏంటి? మళ్ళీ ట్రై చేయవయ్యా. హలో హలో అంజలి, నేను చెప్పేది విను. ప్లీజ్ కుమార్, దయచేసి నన్ను కలవటానికి కానీ మాట్లాడటానికి కానీ ప్రయత్నం చేయొద్దు. హలో అంజలి. మళ్ళీ పెట్టేసిందా? మళ్ళీ ఒకసారి ట్రై చేయి. ఏమండి? ఏంటయ్యా? ఫోన్ చేసుకోవాలండి. అతను ఫోన్ మాట్లాడుతున్నాడు కదా. నాకు అర్జెంట్ అండి. ఏంటి అర్జెంటా? అంత అర్జెంటా? చెప్పు. సెల్లో లోకల్ కాల్ చేస్తే 4 రూపాయలు అవుతుందండి. సెల్ తో ఫోన్ చేస్తే 4 రూపాయలు అవుతుంది అనుకునేవాడివి. సెల్ ఎందుకు కొనేవారు నువ్వు? మర్యాదగా మాట్లాడు. ఊరేగిరాను. మర్యాద మాట్లాడేది ఏంటి? మర్యాద మాట్లాడేది నువ్వు కడుపు అన్నం తింటావా? సెల్ ఫోన్ తింటున్నావా? అవతల మనిషి జీవిత సమస్యలతో తలమునకలైపోతుంటే నా ఫోన్ అంటే ఎక్కడో తిక్కలో ఉన్నావు నువ్వు. ఏంటి? నేను తిక్కలో ఏమంటుందిరా అంజలి? ఎన్నిసార్లు చేసినా పెట్టేస్తుందిరా. అంతే కదా. ఇదిగో బేవర్స్ సెల్ ఫోన్ దొరికింది, మరి మాట్లాడుకుంటారా? రా. సరే రే, డబ్బులు ఇవ్వాలరా. ఇస్తావా? చూసావా తాత? ఏమిటి ఎలా ఉన్నావు? ఏం లేదండి, మన కుమార్. వాడి పేరు ఇంట్లో వినిపించడానికి వీల్లేదని నీకు చాలా సార్లు చెప్పాను. అరే, చిన్నప్పటి నుంచి వాడు కోరిందల్లా ఇచ్చి వాడిని నెత్తిన పెట్టుకున్నాం. కానీ ఇప్పుడు ఏం చేశాడు? కన్న వాళ్ళ ప్రేమ కంటే పరాయిదాని ప్రేమ గొప్పదనుకుని మన నిడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అలాంటి వాడి గురించి మనం ఆలోచించడం ఏంటే? ఏమండి చూసారా మావయ్య ఆయన ఏమంటున్నారు? వాడిని నువ్వు అర్థం చేసుకోలేదమ్మా. కుమార్ లేడన్న బాధని మనం పైకి చెప్పుకుంటున్నాం. వాడు మనసులోనే దాచుకుంటున్నాడు. వాడిప్పుడు అన్నం తినకుండా వెళ్ళిపోయింది కుమార్ మీద కోపంతో కాదమ్మా, వాడు మనకు దూరం అయ్యాడన్న బాధతో. నిజమే మావయ్య, కానీ ఆయనలో నేను బాధను మనసులో దాచుకోలేను.
ఇప్పుడు కుమార్ ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో. మావ ఎక్కడున్నాడో నాకు తెలుసు. నీకు తెలుసా ఎలా? బాబ్జీ ఉత్తరం రాశాడు. ప్రస్తుతం వాడి దగ్గరే ఉన్నా అంట. తెలుసంటే ఇంకా ఇక్కడే ఉన్నాడంట. వెళ్ళి అర్జెంట్ తీసురా. వెళ్ళరా? అలాగే. ఇదేంట్రా అంజలి గొలవాలంటే వాళ్ళ ఇంటి వెనకాల తీసుకొచ్చావు? ఏం చేయమంటావు బాబు? నువ్వు ఫోన్ మాట్లాడితే అమ్మాయి మాట్లాడదు. నువ్వు డైరెక్ట్ గా వెళ్ళి కలుద్దామంటే వాళ్ళ బాబు కలవనివ్వడు. నువ్వేమో కలవాలని ఓ కలవరిస్తుంటావు. అందుకే ఈ దొంగ మార్గం. రేయ్ ఏంట్రా? ఏంట్రా అంటావంటే? నోరు మూసుకుని నువ్వు ఈ గోడ దూకి లోపలికి వెళ్ళు. ఎత్తి మార్గం గుండా బాల్కనీలో దూరు. నువ్వు చెప్పాల్సింది చెప్పే, ఆ అమ్మాయి వినాల్సింది వినేస్తుంది. ఎలా ఉంది? అంటే ఐడియా బాగుంది కానీ గోడ దూకటం అంటే ఏమా ప్రిస్టేజ్ ఫీల్ అవుతున్నావా? పూర్వ కాలంలో రాజులు కోట్ల దూకేవాళ్ళరా. ఆ ప్రాణం మీకు గోడ దూకలేవా? కూర్చుంటారు భయవా? ఓకే, ఆల్ ద బెస్ట్. ఎరా పట్టపగలే మొదలెట్టారు. అందుకు కాదు సార్, మా వాడికి గోడ ఎక్కడం కొత్త అయితేను. గోడ ఎక్కడం కొత్త, దొంగతనాలు కొత్త. రే దిగర కిందకి. రే అరెస్ట్ చేయరవండి. అరెస్ట్ సార్. ఎందుక గోడ ఎక్కినందుకు? ఏంటి సార్ గోడ ఎక్కితే జీప్ ఎక్కిస్తారా సార్? నోరు లేస్తుంది. నీ బ్యాకింగ్ ఏమిటో నాకు తెలుసు, నీ బ్యాక్గ్రౌండ్ నాకు తెలుసు. వాడు గోడ ఎందుకు ఎక్కడో కూడా నాకు తెలుసు. గోడ కింద అందుకు కాదు సార్, వీళ్ళు లవ్వుని చూసుకోవడానికి. నవ్వును చూసుకోవడానికైనా వాళ్ళ బాబుని చూసుకోవడానికైనా గోడ ఎక్కడ నేరమే. మర్యాదగా ఎక్కుతారా? ఈ పేటలో జరిగిన దొంగతనంలో నీ హ్యాండ్ ఉందా లేదా? మీకు దండం పెడతానయ్యా. హ్యాండ్ కాదు, ఫింగర్ కూడా లేదు. ఎరా జోకులేస్తున్నావా? ఎరా అర్థం వస్తున్నావు? నీకు కూడా వాటా ఉందా? నేను దొంగతనం చేయడం ఏంటండి? లేకపోతే నేను చేశానా? ఏమో నాకేం తెలుసు. రా నా ఫేస్ చూస్తుంటే ఎస్ఐ వేషం వేసి దొంగతనం చేసేవాళ్ళ కనిపిస్తున్నానా? రేయ్ 5 నిమిషాల్లో మీ ఇద్దరు దొంగలను ఒప్పుకున్నారా? సరే, లేకపోతే ఏం చేస్తారు సార్? ఏం చేస్తానా? మీ బాడీని డెడ్ బాడీలు చేస్తా. ఈడెవడో మెంటల్ కేసులో ఉన్నాడు. చెయ్యని తప్పు ఒప్పుకోమంటాడేంటి? ఈ నెల పెద్ద కేసులేవేమో. ఇదంతా నీ వల్ల జరిగింది. నీ వల్ల అనవసరంగా నేర్చుకున్నాను. ఇదిగో ఆయన సంగతి మీకు తెలిసిందే కదా. ఎందుకు తెలియదయ్యా? లోగడ 4 సార్లు పిచ్చి కొట్టాడు. కొట్టినట్టే తెలీదు, ఒళ్ళంతా నొప్పులు. ఉన్నారుగా అరుపులు. ఆడు మీలాగే దొంగనని ఒప్పుకోవటంలే, అందుకే ఆ కోటింగ్. ఎందుకు వచ్చిన గొడవ కానీ ఎంతో కొంత ఇచ్చి బయటపడండి అయ్యా. అయిపోయిందా డిస్కషన్? రే ఏం డిసైడ్ చేశారా? ఏంటండి డిసైడ్ చేసేది? ఏంటి డిసైడ్ చేసేదా? రే వెళ్ళండి, కనబడకుండా వెళ్ళండి. డబ్బులు ఎందుకు ఇచ్చారు? పండు అంటే పండు పండు నువ్వేంట్రా ఇక్కడ? ఎరా వీడు కూడా మీ ముఠాలో మెంబరేనా? అవును సార్. అబ్బే కాదు సార్, కాదు సార్. ఇన్స్పెక్టర్ గారు, వాడు మా మావయ్య అండి. ప్లీజ్ వదిలేండి సార్ వాడిని. వాణ్ణి వదలాలంటే మావా నన్ను విడిపించి మావా. ఈ ఎస్ఐకి బోరు కుట్టినా నన్నే కొడుతున్నాడు, దోమ కుట్టినా నన్నే కొడుతున్నాడు. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో మావా. ఇన్స్పెక్టర్ గారు వదిలేండి సార్ వీడిని. వాణ్ణి వదలాలంటే ఓకే 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 సార్ వీడిని వదిలేండి సార్. అయ్యో అయ్యయ్యో. అసలు నువ్వు సిటీకి ఎప్పుడు వచ్చావు? ఈ గెటప్ ఏంట్రా? ఏం చేయమంటావు మావా? అసలు నేను సిటీకి వచ్చిన గెటప్ వేరు. ఆ విధంగా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి కొట్టిన చోట కొట్టకుండా పిచ్చగొట్టుడు కొట్టారు బావా. సమయానికి మీరు వచ్చి కాపాడకపోతే కాళ్ళు చేతులు విరిగి వికలాంగుడైపోయి ఉండేవాడిని. అయ్యో సారీ సారీ సారీ, జరిగిందో జరిగిపోయింది, బాధపడకు. ఇంతకీ అమ్మా నాన్న ఎలా ఉన్నారు? ఎలా ఉంటారు? నీకోసం ఇంట్లో బెగ్గ పెట్టుకుని చిక్కి సగమైపోయారు. నేను వెంటనే తీసుకురామన్నారు బాబా. పద. అంజలిని కలవకుండా నేను ఇక్కడి నుంచి రాను. అంటే నువ్వు ఇంకా అంజలి కలవలేదా? లేదు, కలవడానికి ఇంటికి వెళ్తాను. ఎస్ఐ గారు దొంగ అనుకుని నన్ను స్టేషన్ తీసుకెళ్ళాడు. త్వరలాంటి నిన్ను దొంగని ఎలా అనుకున్నాడు అబ్బా. ఇదిగో 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 ఈయన గారి దయ వల్ల. ఈయన చేసే సీజన్ లేని బిజినెస్ అంటే తెలుసా నీకు? ఏంటి? దొంగతనాలు. రేయ్, నా ఫ్రెండ్ అయ్యుండి దొంగతనాలు చేయడానికి సిగ్గు లేదు. అయినా కడుపుకు అన్నం తింటున్నావా? కత్తెలు బ్లేడ్ తింటున్నారా నువ్వు? మరసకెందుకు? మనకి నన్ను కలపకు, నాకు సిగ్గుంది. ఇప్పుడు ఏం చేద్దాం మావా? ముందు అంజలిని కలిసి ఆ రోజు జరిగిన గొడవ గురించి చెప్పాలి. అయితే వెంటనే వెళ్దాం పద. రా వెళ్దాం. నేను వస్తాను పదండి. నువ్వెక్కడికి?
మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి. చాలే చేసిన ఘనకార్యం. పద మామ, వీడితో మనకి. ఎల్రా ఎల్లు. ఇన్నాళ్ళు నీ ఇష్టం వచ్చినట్టు నన్ను వాడుకున్నావు. ఇప్పుడు ఆ డింగిడి గారు దొరికాడు కదా అని నన్ను కూరలో కరేపాకు తీసేసినట్టు తీసేసావు. ఓకే తిరగరా, తిరుగు. ఎంత తిరిగి తిరిగి అయినా సరే నువ్వు నా ప్యాలెస్కి రావాల్సిందే. ఏయ్ నీలాంటి వాళ్ళు ఎంతమందిని చూశాను నేను. ఇంట్లో కంసమామ లేనట్టున్నాడు. నువ్వు వెళ్ళి అంజలి కలిసిరా మావా, నేను ఇక్కడే ఉంటాను. ఎందుకు వచ్చావు ఇక్కడికి? నీతో మాట్లాడుతాను అంజలి. నేను మాట్లాడాలనుకోవడం లేదు. అంజలి నేను చెప్పేది విను ప్లీజ్. నేనేం వినదలుచుకోలేదు. జరిగింది చాలు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. అసలు జరిగింది చెప్పనివేంటి? నేను చెప్పిన తర్వాత కూడా నీ మనసు మారకపోతే జీవితంలో ఇంకెప్పుడు నా మొహం చూపించను. అంజలి అసలు ఆ రోజు జరిగింది ఏంటంటే, అబ్బా ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంది. అదే అంజలి జరిగింది. సారీ కుమార్, జరిగింది తెలియక అపార్థం చేసుకున్నాను. అయినా అసలు ఇదంతా మీ మావ వల్లే జరిగింది. ఐ హేట్ హిమ్. అందుకే మా నిశ్చితార్థం ఆగిపోయినందుకు వాడి కాళ్ళు విరగొట్టాను. వాడు ఇప్పుడు నడవను కూడా నడవలేడు తెలుసా. మంచి పని చేసావు. ఆ రోజు పెళ్లిలో నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పాలనుకున్నప్పుడు కూడా కావాలని వచ్చి అడ్డుపడ్డాడు. అవునవును కరెక్ట్. ఈ రోజు నువ్వు ఒక్కడివే వచ్చావు కాబట్టి సరిపోయింది. అదే మీ మావయ్యని తీసుకొచ్చుంటే మళ్ళీ ఏదో ఒక తిక్క పని చేస్తుండేవాడు. చాలా 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 బాగా చెప్పావు. అందుకే వాడిని తీసుకురాకుండా నేను ఒక్కడిగానే వచ్చాను. ఏమైంది? ఏం లేదు ఏం లేదు. సారీ కుమార్, జరిగిందేదో జరిగిపోయింది. సాయంత్రం మన విషయం మా నాన్నగారితో మాట్లాడతాను. అంజలి ఏంటి వాడితో నువ్వు మాట్లాడేది? అది కాదు డాడీ, అసలు జరిగింది ఏంటంటే. జరిగిందేమిటో నాకు తెలుసు. నువ్వు ప్రేమించిన మనిషి కాబట్టి అతను చెప్పింది నువ్వు నమ్మచ్చు. కానీ జరిగిన అవమానం మాత్రం నేనంత తేలిగ్గా మర్చిపోలేదు. నీకు ఇదివరకే ఒకసారి చెప్పాను, నా గుమ్మంలో కాలు పెట్టద్దని, నా కూతుర్ని కలవద్దని. మర్యాదగా బయటికి పో. అది కాదు మావయ్య, నేను అంజలి మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. తన కోసం అమ్మ నాన్నని కాదనుకుని ఇల్లు వదిలిపెట్టేసి వచ్చాను. ఏంటి ఇల్లు వదిలిపెట్టి వచ్చేసావా? అవును మావయ్య, అంజలిని పెళ్లి చేసుకుంటా అని చెప్పి మరీ వచ్చేసాను. ఓహో, ఏం చూసి నా కూతురు నీకేమంటావు? నీ 8th స్టాండర్డ్ చూసా, లేకపోతే పెద్ద ఉద్యోగం వెనకబెడుతున్నావునా? అయినా ఇల్లు వదిలిపెట్టి వచ్చేసి నువ్వు రేపు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటే ఏం పెట్టి దాన్ని పోషిస్తావు? అసలు నా కూతురు నెల ఖర్చు ఎంతో తెలుసా నీకు? సూర్య, పాకెట్ మనీ 10,000, పర్ఫ్యూమ్స్ 5,000, బ్యూటీ పార్లర్కి 10,000. అది నా కూతురి నెల ఖర్చు. ఓ నీవేం అక్కర్లేదు. నా కూతురికి 2 పూట్ల భోజనం పెట్టగలవా? కనీసం నీ భోజనం నువ్వు సంపాదించుకోగలవా? నీ కాళ్ళ మీద నువ్వు నిలబడలేని వాడివి, నీకెందుకు నా పెళ్లి? సొంతంగా 10 రూపాయలు కూడా సంపాదించలేని వాడివి, నీకెందుకు నా ప్రేమ? చూడు, కష్టపడి పనిచేసే కూలివాడికైనా నా కూతురునిచ్చి పెళ్లి చేస్తాను కానీ 10 పాటలేని నీలాంటి బేబార్స్ గారికి మాత్రం చచ్చిపోయాను. మర్యాదగా బయటిపో. సూర్య, వీడిని బయట పంపించాయి. రాయ్ చెప్తుంటే వినబడతా? పోరా బయటికి. పోరా. అలా చూస్తావేంట్రా? బయటికంటే పోరా బయటికి. పోరా పొమ్మంటుంటే. మా మామతో వస్తారా నువ్వు? నువ్వేంట్రా? పోరా బయటికి. పోరా. No.